సో ఫస్ట్ M11 అనే పేరు ఎట్లా వచ్చింది అనేది నేను తర్వాత చెప్తా. ఫస్ట్ రాజ్ గర్భ వాల్యూమ్ 1 టైటిల్, దాని గురించి మేము అది ఆ టైటిల్ దోలాడి ఆ పేరు రాజ్ గర్భ అని పెట్టాలంటే మాకు ఒక 5 days టైం పట్టింది. ఆ రాజ్ అనేది ఒక దగ్గర నుంచి గర్భ అంటే దాండి అన్నట్టు అది అట్లా టైటిల్ సెట్ చేసినాం. తర్వాత వెన్యూకి పోయి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఒక ఆయన నేను కూడా సపోర్ట్ చేశాను అని అంటే సరే చేయమని చెప్పినుండే. ఇక నేను మా ఫ్రెండ్ ఉంటాడు, స్కూల్ ఫ్రెండ్, ఒక ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినాము ప్రాసెస్ అనేది ఫస్ట్. తర్వాత ఈ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తాను వచ్చారు వాళ్ళ ఆయన త్రూలా ఇంకొక ఎంటర్టైన్మెంట్ తోటి కూడా కొలాబరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే M11 ఇంకా ఇంకొక ఎంటర్టైన్మెంట్ అనేది ఇద్దరు పార్ట్నర్స్ అనమాట. పొద్దుగాల ఈవెంట్ ఉంది, ఈ రోజు నైట్ మా పార్ట్నర్ ఎవరైతే ఉందో ఆయన ఫోన్ ఎవరు తెలియడు అంటే నాట్ రీచబుల్ వస్తుంది. ఎందుకు వస్తుంది అన్నట్టు మేము అందరం చాలా టెన్షన్ తీసుకున్నాము. తర్వాత పోయి చూస్తే ఆయన కొంచెం దీక్షలు ఉండే వాళ్ళ దగ్గర భజన చేసుకుంటూ వస్తుంది. నేను ఏం మాట్లాడితే ఇట్లా ఎందుకు లేవడతలేదు బ్రో, మళ్ళా ఏమైనా ఉంటే చెప్పేసి కావాలంటే నేను చేసుకుంటా అని చెప్తే ఆయన ఏమన్నా అంటే ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పి వచ్చింది చూసినావా, ఆయన కొంచెం ఏదో అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏదో చేసిందంట, చేస్తే ఆయనకు నచ్చలేదు. నచ్చపోయేసరికి ఆయన ఏమన్నాడు, నువ్వు మనం ఇద్దరం చేస్తున్నాము, మన ఇద్దరం మాట్లాడి వెళ్దామంటే వెళ్దాం, మధ్యలో ఆలీలు వస్తా అంటే నేను చెయ్యాలన్నాడు. ఇంకా నేనేమన్నా మనం ఇద్దరం మాట్లాడుతున్నాం కదా, సరే మన ఇద్దరం మాట్లాడుకుందాం అన్నట్టు మాట్లాడుకున్న తర్వాత సరే పొద్దుగాల వస్తా బ్రో, టెన్షన్ తీసుకోకు అని అన్నాడు. అదే మాట మీద వచ్చిండు, ఆ ఈవెంట్ చేసినాం, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఏమైందంటే ఫస్ట్ ఈవెంట్ కదా, మాకు మా ఇద్దరు ఎంటర్టైన్మెంట్స్ తోడు కలిపి మాకు ఒక 600-700 మెంబర్స్ దాకా వచ్చారు. కానీ మేము పెట్టిన బడ్జెట్ కి వచ్చిన క్రౌడ్ కి వచ్చిన అమౌంట్ కి పైసలు అయితే వెళ్ళలేవు. ఇలా మధ్యలో ఇంకొకటి ఏముందంటే ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తాను వచ్చిన పెయిడ్ ఎంట్రీలు ఏం లేకుండే, అన్ని ఫ్రీ ఎంట్రీలో ఉండే. బాగా ఫ్రీ ఎంట్రీలు ఉండే తర్వాత ఏం చేస్తాం అప్పుడు ఇక అయిపోయిన తర్వాత దీనిలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇంతకన్నా ముందు అంటే ఇదే ఇట్లా వాల్యూమ్ 1 చేసామన్న టైంలో నా మ్యూచువల్ లో కొంతమంది ఇట్లానే నా దగ్గరకు వచ్చారు. అయితే గార్డెన్ మాట్లాడదామని చెప్పి వేయడము చూసారు, వాళ్ళు కూడా ఏమన్నా ఏం చేస్తున్నా అన్నట్టు చూసిన తర్వాత వాళ్ళ ఓన్ గార్డెన్ ఉంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా ఈవెంట్ చేసుకోరు. అంటే నేను సేమ్ ఏదైతే డే చేసినానో అదే డే చేసుకున్నాను అనమాట. వాళ్ళు కూడా చేసుకొని వాళ్ళు కొంచెం ప్రమోషన్ కొంచెం సెలబ్రిటీస్ తోటి వీళ్ళతోటి చేయించారు. అప్పుడు RX100 మూవీ కొంచెం మంచిగా ఫామ్ లో ఉండే, ఆ హీరో తోటి ప్రమోషన్ చేయించారు. కొంతమంది వచ్చినా కూడా అన్నారు, అది మనకి తెలియదు. కానీ అయితే నేనేమనుకున్నా అంటే ఇక్కడ క్రౌడ్ అంటే కొంచెం 600-700 అంటే తక్కువనే కదా. అప్పుడు నేనేమనుకున్నా అక్కడ పోయిండొచ్చు క్రౌడ్ ఇట్లా అని అనుకున్నా. కానీ వాళ్ళ దగ్గర అసలు క్రౌడ్ వేయలేరు. వాళ్ళు ఒకసారి చేసిరు, స్టాప్ చేసిరు ఈవెంట్. ఈ రాజ్ గర్భ రేపు మార్నింగ్ అవుతుందంటే ఈ రోజు నైట్ మేము పడ్డ టెన్షన్ చూడాలి. తిండి లేదు ఏం లేదు, పోయాడ కూర్చున్నా. ఈయన హోలీ ఆడికి వెళ్ళాడు ఫస్ట్, స్కూల్ ఫ్రెండ్స్ ఉండే బడి మనం కూర్చున్నాం. ఇట్లా ఈ పొద్దున నుంచి వాళ్ళు ఏం లేదు. లాస్ట్ కి ఆయన ఆ మాట చెప్పిన తర్వాత ఆడ పక్కన ఒక సమోసా తిన్నా నైట్ అంతే. ఇక అంతా మంచిగా అయిపోయింది. కానీ పైసలు అయితే ఆ ఈవెంట్ లో కూడా మీదనే పడి. ఇలా అసలు M11 వచ్చింది, ఆ పేరు ఎట్లా వచ్చింది అనేది నేను మీకు చెప్తా. అలా ఇంకొక స్టోరీ ఉంటది. M11 లో అసలు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా అది ఇంకొక స్టోరీ చెప్తా.